ఫస్ట్ డే కాలేజ్ ఇక పోయినప్పుడు మహా చిరాకులో కానీ లోపలికి పోయిన తర్వాత క్యాంపస్ అదంతా చూసి బాగుంది. కానీ ఒక వారం రోజులు చాలా ఇబ్బంది పడ్డాను నేను. అంటే నా చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉంటుండే అనమాట, హైదరాబాద్లో ఏదో చేయాలి. అంటే ఏంటంటే ఒక సెలబ్రిటీ కావాలనేది మన డ్రీమ్. అది చిన్నప్పటి నుంచి, అది ఎట్లయితే తెలియదు. దానికి ఏం కళ్ళ ముందు సినిమా కనబడుతుంది, సినిమాకి దగ్గర హైదరాబాద్, ఈ దాంట్లో ఉంటుండే. బట్ అక్కడికి పోయిన తర్వాత వారం అయిన తర్వాత అప్పుడు ఒక రోజు ఫిక్స్ అయినా నేను, అరే నువ్వు ఏడ్చుకుంటూ వచ్చినా నవ్వుకుంటూ వచ్చినా ఎట్లొచ్చినా ఈ 4 ఏళ్ళు నువ్వు ఇక్కడనే ఉండాలా. సో అక్కడ ఏదో చేద్దాం అనుకుంటున్నావు, అది ఇక్కడే చెయ్యి అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ ఇందూరు కాలేజ్ ఫలానా వ్యక్తి అంటే లెక్చరర్స్ కాల్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వచ్చిన జూనియర్లు కూడా నన్ను గుర్తుపడతారు అక్కడ. ఇది ఓవరాల్గా నా ఎడ్యుకేషన్. వాట్ నెక్స్ట్ అండి? తర్వాత అది అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్లో మ్యూజికల్ ఆల్బమ్, అంటే మ్యూజిక్ అనేది కూడా నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాదు. యూట్యూబ్లో ఒక వీడియో చూసాను, ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నారు మీరు. అండ్ మొన్న రీసెంట్గా మోదీ గారి పైన చేసిన పాట విపరీతంగా వైరల్ అయింది, చూసాను. అది నేను ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన తర్వాత నాకు కొంచెం మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ కూడా ఎట్లా వచ్చిందంటే ఇంటర్మీడియట్ కాలేజీలో నేను ఎంసెట్ బ్యాచ్ అన్నట్టు. ఓహో. పొద్దుగాల 7 నుంచి రాత్రి 7 దాకా మేము కాలేజీలో ఉండాలి. సో మనకేంటంటే పొద్దున్న నేను 10th ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా పొద్దున్న 8కి తప్ప లేవా. కాబట్టి రాత్రి చదువుతా, 12, 2, 4 రాత్రి అంతా పడుకోకుండా పోమంటే పోతా పనికి. కానీ ఇది ఎవరు యంగ్స్టర్స్ చూడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మా ఇంట్లోనే మార్నింగ్ 6కి లేవండి అని నానా బూతులు తిరుగుతుంటాను పొద్దున్న లేస్తే. లేవడం నిజంగా చాలా మంచిది, గుడ్ బాయ్. కానీ నేను లేవలేకపోయేవాడిని. అదే ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు లేస్తున్నారు, లేచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కూడా చూడద్దు. సరే, అయితే మ్యూజిక్ అప్పుడు 7 గంటలకు కాబట్టి మనం పొద్దున్న 5కి లేవాలి. పాపం స్నానాలు అవి ఇవి చేసి, ఆ పొద్దున బస్సులు రావు, బాస్ ఉంటుండే కానీ బస్సు ఉండకపోతుండే ఆటో ఎక్కి చల్లగా అనుకుంటూ పోయి, అంటే నేను బస్ స్టాండ్ నుంచి కాలేజీకి పోవడానికి ఒక 2 కిలోమీటర్లు నడవాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బస్ స్టాండ్ నుంచి మా ఇంటికి రావడానికి 1 కిలోమీటర్ నడవాలి. పొద్దున 6 గంటల 6:30కి, మళ్ళీ సాయంత్రం 7:30, 8:30 ఆ టైంకి రోడ్ మీద ఉండడు, పల్లెటూరు అది. అవునవునవును, అక్కడ అది. సో నేను ఒక్కనే, అప్పుడు ఈ మొబైల్ ఫోన్లు ఇంత వ్యవస్థ లేవుగా. నాకు సెకండరీ ఇయర్లో కొనిచ్చేసారు మా వాళ్ళు పాపం. అంటే దూరంగా ఉంటున్నాడని చెప్పి ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఫోన్ కొనిచ్చారు. కానీ ఆ ఫస్ట్ ఇయర్లో మనకు లేదు కాబట్టి ఈ టైం మనకి ఏదో రకంగా టైం పాస్ కావాలి. అప్పుడు పాడుకునేటోని అనమాట పాట. పాడుకునేటోని. అట్లా రోజు మా ఫిజిక్స్ లెక్చరర్ భైరయ్య గారు అని గురుకృపా కాలేజీలో, ఆయన అన్ని తెలుగు మీడియం, నేను ఆయన అన్ని పాటలు చెప్తా ఉంటే కొన్ని కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి నాకు. ఓకే. అతిస్వరాలు, ఏదేదో అంటున్నాడు. ఇది చాలా కొత్తగా అనిపించి మనం పాట రాద్దాం దీని మీద పాట రాసినాం. తర్వాత ఆ పాటని బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, ఇక ఫస్ట్ ఇయర్లో కాలేజీలో ఎవరు క్లాసెస్ చెప్పారు కదా స్టార్టింగ్ డేస్లో. సో ఐటీ వర్క్షాప్ ఇస్తున్నప్పుడు ఒక మేడం వచ్చి, మీ దాంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారో అది అన్నారు. అనగా అంతకుముందు ఇంగ్లీష్ క్లాస్లో ఎవరి గురించి వాళ్ళు వచ్చి ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవాలన్నమాట స్టేజ్ పైన. మనం తెలుగు మీడియం నుంచి అప్పుడే ఇంగ్లీష్ మీడియంకి పోయినాం. ఇక వాడు అక్కడి నుంచి చెప్పి మన దాకా వచ్చేదాకా మనం వెయిట్ చేసి టెన్షన్ పడు మనతోడు కాదు. 1, 2 కాగానే సార్ నేను వస్తాను చెప్పిన అనమాట. ఇక్కడ దాకా టెన్షన్ పడుకుంటూ ఉండాలి కదా. అక్కడి నుంచి స్టేజ్ మీదకి పోయి మనం చెప్తా ఉంటే, కమింగ్ టు మై హాబీస్ అని మనం మెయిన్ విషయాల కంటే ఇవి ఎక్కువ ఉంటాయి. మిమిక్రీ అంటే అప్పుడు మిమిక్రీ బాగా చేస్తుండే, వాయిస్ ఇమిటేషన్ మీరు చేస్తుండే. ఓకే. వాయిస్ ఇమిటేషన్ అని, పెయింటింగ్, క్రికెట్, మళ్ళీ తర్వాత సాంగ్స్ సింగింగ్, లిరిక్ రైటింగ్. అది అన్నప్పుడు ఇక అమ్మాయిలందరూ ఆటోమేటిక్గా మనం ఇంప్రెస్ చేయాలనే ఆలోచన మనకు ఉంటుంది కదా స్టేజ్ మీద ఉన్నప్పుడు. వాళ్ళు అన్నప్పుడు ఆయన ఒక పాట పాడతావా ఏదైనా అని. అప్పట్లోనే ఇంటర్మీడియట్లో బొమ్మరిల్లు సినిమా బాగా ఫేమస్, సిద్ధార్థ్. అప్పుడు ఒక పాట పాడిన స్టేజ్ పైన. పాడిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఎవరినైతే అందరినీ పంపాలనుకున్నామో వాళ్ళు వంగిర్రు. నెక్స్ట్ ఐటీ వర్క్షాప్కి వచ్చిన తర్వాత ఎవరైనా సింగర్స్ ఉన్నారా మీ దాంట్లో అనగానే అమ్మాయిలందరూ మన పేరు చెప్పారు. అదే, కానీ మనకు ఆ ఒక్క పాటే వచ్చు. మెసేజ్ చూస్తున్నారా? పర్లేదా? ఇప్పుడు పర్లేదా? ఇంతకు మించి తెలుసు తనకి చాలా క్లారిటీ ఉంది నా మీద. గతం అని దాంట్లో గతమే, అందుకోసం గతం మాత్రమే చెప్తున్నాను. అదే. సో మళ్ళీ అంటే ఇంకో సాంగ్ అంటే మనకు అదొకటే పాట వచ్చు పూర్తి స్థాయిలో. లిరిక్స్ గుర్తున్నావు అనమాట నాకు గుర్తున్నా. మళ్ళీ పాట అంటే మళ్ళీ అదే పాడితే గలీజ్ ఉంటుంది ఇలా ముందు. ఏంది అని ఇంటర్మీడియట్లో నేను రాసుకున్న పాట ఒకటి ఉంది కదా, మనం దాన్ని వీళ్ళ ముందు ప్రవేశపెడదాం అనే ఆలోచన వచ్చి దాన్ని ప్రవేశపెట్టినా. ఓకే. పెట్టినప్పుడు జనాలందరూ కూడా ఏ సినిమా పాట ఇది బాగుంది, అంటే మనం రాసిన పాట జనాలకు నచ్చుతుందా అదే అప్పుడు వచ్చి. అప్పటి నుంచి కాలేజీలో 4 సంవత్సరాలు ఏ ఈవెంట్ వచ్చినా నేను రాసిన పాటే నేనే పాడేవాడిని అనమాట. నేనే రాసుకొని నేనే కంపోజ్ చేసుకొని అట్లా ఫైనల్ ఇయర్లో మ్యూజిక్ చేద్దామని చెప్పి హైదరాబాద్కి వచ్చి ఒక ఆల్బమ్ చేసి, మ్యూజికల్ ఆల్బమ్. అటు తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో జాబ్ వచ్చింది. అది కూడా ఒకటి. నేను సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత ఒకరోజు
చాలా పెద్ద అయిపోతుంది మా ఇంటర్వ్యూ ఏం కాదు, చరిత్ర ఏం లేదు. ఏం చరిత్ర రా ఇది అంటే కష్టమవుతుంది మళ్ళీ వాళ్ళు. అలా కాదు, మీకు విషయం చెప్తాను. ఎంత మంచి కాంటెంట్ మనం ప్రొడ్యూస్ చేసినా, ఎంత ఇన్ఫర్మేటివ్ ఇందాక అనుకున్నాం కదా అలా చేసినా కూడా, అంజలి గారు మీరు డ్రెస్ ఏంటండి స్లీవ్లెస్ చేశారు అని పెట్టేవాళ్ళు ఉన్నారు. ఉంటారండి. మీరు చీరలోనే మిమ్మల్ని చూడగలమండి. రే బాబు నా డ్రెస్ ఎందుకురా, ఇచ్చే కాంటెంట్ చూడండి, మీకు ఉపయోగపడుతుందా లేదా అది చెప్పండి నాకు, అది మాట్లాడు. సో అందుకని మనం అంటే మనం ఏం చేసినా కూడా అందరికీ నచ్చడం కష్టం లేదు, నేను ఒప్పుకుంటాను. అందరికీ నచ్చేలా బ్రతకాలన్నా కూడా కష్టం, అలా బ్రతకాలని ఆలోచించినా కూడా వేస్ట్ అనేది నా ఉద్దేశం. ఫస్ట్ మనకు ఇది అన్నిటికంటే ముందు ఇది. అయితే బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చినండి, ఫస్ట్ ఇయర్ నుంచి. సెకండ్ ఇయర్ రాగానే విష్ణువర్ధన్ రెడ్డి అని మా దాంట్లో ఐటీ హెచ్ఓడి, ఆయనను చూస్తే అందరికి అది ఐటీఏ ఐటీబీ ఇద్దరిని కూర్చోబెట్టిర్రు పెద్ద సమావేశం. ఇక్కడ లేడీ అనే ఆగారు, లేకపోతే ఆయన రా టాక్స్ చూస్తుంటే ఈ పాటికి ఆ వర్డ్ వచ్చి ఉండేది. అంటే ఇక్కడ మరి మీరు ఉన్నారు ముందు, గౌరవనీయులు. అయ్యో. సో ఆయన వచ్చి ఒక్కొక్కరు మళ్ళీ స్టేజ్ మీదకి పిలిచాడు, సెకండ్ ఇయర్ ఇది. స్టేజ్ మీదకి పిలిచి వాట్ యు ఆన్ అబ్బాయికమ్ అది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మనం సమాధానాలు చెప్తున్నాం ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్. వాడు సాఫ్ట్వేర్ కంపెనీ అంటాడు, వాడు ఇంకేదో అంటారు. ఇక మన దగ్గరకు వచ్చింది ముచ్చట. మా వాళ్ళకి అందరికీ తెలుసు వీడేదో తిక్క సమాధానం చెప్తాడు. ఆడ పోయి స్టేజ్ మీదకి పోయి నేను ఆ చాక్ పీస్ తీసుకున్న పక్కకున్నది బోర్డు మీద నా సిగ్నేచర్ చేసి దీన్ని నేను ఆటోగ్రాఫ్ లెక్క చూద్దాం అనుకుంటున్నా అన్న. మనోడు ఇట్లా చూసిండు, మా వాళ్ళందరూ అవసరమా రా నీకు అని. అంటే ఎట్లా రా అన్నాడు. అంటే ఐ వాంట్ బికమ్ ఎ సెలబ్రిటీ ఫిగర్. అచ్చా ఓకే, అయితే నువ్వు ఈ కాలేజీలో ఇప్పుడు సెలబ్రిటీ అనుకుంటున్నావా? ఐ హోప్ సో సార్. నేను అనుకుంటలేను అన్నాడు. మీరు అనుకోకపోతే నేనేం చేస్తాను సార్. ఓకే నీకు టైం ఇస్తున్నా, 6 months టైం ఇస్తున్నా, ఈ 6 monthsలో నేను కూడా అనుకునేటట్టు చేయరాను అన్నాడు. ఓకే. ఇక ఆ టైంలో ఏం చేస్తాం, ఓకే అంటాం కదా, ఓకే అని కిందికి వచ్చినాం. తర్వాత నా అదృష్టానికి ఏమైంది అంటే ఆ 5-6 నెలలనే మాకు కాలేజ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఓకే. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం నిలబడడం జరిగింది. జరిగితే ఫైనల్ ఇయర్స్తో సహా దాదాపు అమ్మాయిలందరూ మనం ఏకగ్రీవంగా ఓటేసారు. దాన్ని ఓడిపోయినా నేను, అది వేరే సంగతి. ఓడిపోయినా. అయినప్పటికీ కూడా అమ్మాయిలందరూ మనకు ఓటేసేసరికి మా వాడు ఆయన్నే ఒప్పుకుంటున్నారా నేను అన్నాడు. ధన్యవాదాలు, ఓడిపోతే కానీ అట్లీస్ట్ ఒకదానికి అగ్రీ అయ్యాడు ఆయన. ఇప్పుడు ఎప్పుడైనా కాల్ చేశారా మీరు? టచ్లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అక్కడక్కడ కనబడుతున్నాయరా నీ అంటాడు ఆయన.